అంటే మోషే గారు సన్నిధి పట్టు కలిగి ఉన్నాడు. ఆయన సన్నిధి అంటే ఏంటి? సన్నిధి అంటే ఏంటి అసలు? ఫిర్యాదు చేసుకొనుట. ఎవరితో ఫిర్యాదు చేసుకుంటా? ఎవరికి ఫిర్యాదు చేస్తావు? సన్నిధి అంటే ఏంటి? ఫిర్యాదు చేసుకునుట. ఎవరి దగ్గర? ప్రభు దగ్గర. ఏంటి? ఏం ఫిర్యాదు చేసుకుంటావు? మన కష్టములు, మన బాధలు, మన సమస్యలు ఇవన్నీ కూడా మనం ప్రభుతో చెప్పుకుంటాం, ఫిర్యాదు చేసుకుంటున్నాం. సన్నిధి అంటే దేని బిడ్డలారా? ఫిర్యాదు చేసుకొనుట. అందుకు దైవజనులు అన్నారు, ఎప్పుడు చేయాలి సన్నిధి? ఎప్పుడు చేయాలి సన్నిధి అని చూస్తే ప్రతి ఉదయము 2 గంటల నుండి 5 గంటల వరకు. ఎన్ని గంటల నుంచి అండి? 2 గంటల నుండి 5 గంటల వరకు దేని బిడ్డలారా సన్నిధి చేయవలెను అన్నారు దైవజనులు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డలారా, కాబట్టి గమనించండి, సన్నిధి చేస్తున్నామా మనము? ఏదో దేని బిడ్డలారా ఏదో 10 నిమిషాలు చేసి పారిపోతున్నామా? అది కాదు. సన్నిధి అంటే నువ్వు ఫిర్యాదు చేసుకోవాలి, దేవునికి నువ్వు చెప్పుకోవాలి, నీ యొక్క సమస్యలు బాధలని చెప్పుకోవాలి. అదే దైవజనులు అన్నారు, ఒక దినము ఉండగలము గాని రోజు చేయలేరు. ఒక దినం అయితే ఉంటాం కానీ రోజు చేయలేరు. మరి ఎలాగా? స్కూలుకు రోజు ఎలాగ సమయమునకు వెళుదుమో అలాగే దీనికి టైం ఉండాలట. మన స్కూల్కి పిల్లల్ని రోజు 9 గంటలు తీసుకెళ్తే దేని పెట్టారు? 9 గంటలకు తీసుకెళ్లాలా? 11 గంటలు తీసుకెళ్తే రానిస్తారా? గేట్ వేసేస్తారు, రేపు తీసుకురండి అమ్మని. అలాగే ఒక టైం ఉండాలి. మన ఇష్టం వచ్చిన టైం ఉండదు. అమ్మో నాకు ఈరోజు పని ఉంది, నాకు ఈరోజు పని ఉంది, నేను వెళ్ళిపోతున్నాను అనుకోకూడదు. అందుకే దేని బిడ్డ 2 గంటల నుంచి 5 గంటల దాకా ఏమైనా పని ఉంటుందా? ఏమైనా పని ఉంటుందా? ఉండదండి. కాబట్టి ఆ టైంలో మనము సన్నిధి చేయాలి.